మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా మరి సత్యవాక్యము ద్వారా దర్శించటం అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ముందుగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకుని మరి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంటున్నటువంటి మన సహోదరుడు మరి స్థానిక సంఘ సేవకుడైనటువంటి వీరయ్య, అదేవిధంగా దేవి దంపతులకు మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైనటువంటి సంగతి. ఎన్ని రోజులు అవుతుంది వీరయ్య మీకు పెళ్ళయి? సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు అయింది? అదే అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 14 పోయి 15 అయిందా? అబ్బో, 15 సంవత్సరాలు కలిసి ఉండటం అంటే అది మీ నోటమ్మటే ఏందామన్నటువంటి ఉద్దేశం మీద నేను దాన్ని అడగటం జరిగిందన్నమాట. రోజులు ఎట్లా అవుతాయి? రోజులు అయితే 3 పిల్లలు ఆయన కట్టపడతారు కదా. సో ఏంటి, 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయటం ఉంటే మామూలు విషయం చెప్పండి. 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం. అయితే ఈ 15 సంవత్సరాలు అని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. మీరు గత 5 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మార్పులను కనుక, సమాజంలో వచ్చినటువంటి మార్పులు కనుక చూస్తే, స్త్రీకి కలిగినటువంటి స్వేచ్ఛ, సమానత్వాల నడుమ ఇప్పుడు కొత్త సమస్య పుంతలు దొక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ సమస్య అంటే, నేను గత 6 నెలలుగా కంటిన్యూస్గా చూస్తున్నా. 6 నెలలు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతి వారానికి ఒక వార్త వస్తుందండి. ఏంటి తెలుసా వార్త? భర్త భార్యని అన్న చంపుతున్నాడు, భార్యని భర్త అన్న చంపుతున్నాడు. మరీ దరిద్రం ఏంటంటే ఈ 6 నెలల్లో నేను గమనించింది ఏంటంటే భార్యలు భర్తలను ఎక్కువగా చంపుతున్నారు. ఈ టైంలో మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి, ఏమని ఆలోచించాలి చెప్పండి? నాకు అర్థం కాదా? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి సమాజంలో మీరు కనుక ఆలోచిస్తే మన భావితరాల గురించినటువంటి ఆందోళన మనం హరించేస్తుంది. అంటే మనమైతే ఓకే, మా ఆయన కొట్టాడు, లేదంటే మా ఆయన్ని నేను కొట్టాను, ఏదో విధంగా మేము గడుపుతున్నాము. 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, మేము ముసలోళం అయిపోయాం, బాగానే ఉన్నాం, అంతవరకు బాగానే ఉన్నాం. కానీ భావితరం అంటే చిన్నపిల్లల గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? ఏమండి, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? వాళ్ళని వీళ్ళు వాళ్ళని చంపుకోవడం చూస్తున్నాం. మరి రేపు ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్థానంలో నా కూతురో నా కొడుకో ఉంటే ఏంటి పరిస్థితి? నా కూతురికి ఒక మంచి అల్లుడిని తీసుకొచ్చుకోవాలి, లేదంటే నా కొడుక్కి మంచి కోడల్ని తెచ్చుకోవాలి, మంచి భార్యను తీసుకురావాలి. మరి ఇలాంటి సమాజంలో మనము మరి ఎలా మన పిల్లలు మనగలుగుతారు అనేటువంటి ఆలోచన మనల్ని భయభ్రాంతులు గురి చేస్తుందా, చేయదా? ఏమండి, రాను రాను ఒక మాట చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం మనం. ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి రోజుల కంటే మునుపటి రోజులే చాలా బాగుంటాయండి, చాలా బాగుండేవండి అని చెప్పుకునేటువంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు జనాలందరూ కూడా ఏమనేదంటే మా రోజుల్లోనే బాగుంది. ఈరోజు సెల్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ఎట్లాంటి జుగుత్సాకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నామనంటే, మానవ విలువలన్నీ కూడా, మానవ ప్రేమలన్నీ కూడా కేవలం దేనికి పరిమితమైనవి? సెల్ ఫోన్లో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం. మనం అందరం కూడా కలుసుకోవడానికి కూర్చుంటాం, కానీ ప్రతివాడు కూడా ఏం చూస్తాడు? సెల్ ఫోన్లో ఏం మెసేజ్ వచ్చిందా అని చూస్తూ ఉంటాడు. నీకు పలకరించాల్సినటువంటి వ్యక్తి, నీ ప్రేమను పంచాల్సినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు. కానీ నువ్వు ప్రేమని టెక్స్ట్ రూపంలో పంచుతూ ఉంటావు, వాట్సాప్లో పంచుతూ ఉంటావు. అంటే
మనం ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉంటూ వాస్తవికమైనటువంటి అనుభూతిని మనం మర్చిపోతున్నాం. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఊహాజనిత లోకం అంటే ఏంటి? మన ప్రేమ, మన సంబంధాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆలోచనల్లో ఉన్నాయి, అక్షరాల్లో ఉన్నాయి. కానీ అది బహిర్కృతమయ్యేటువంటి విధానంలో లేకపోవటం అనేటువంటిది చాలా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి. అది ఉదాహరణకి టెక్స్ట్ మెసేజ్లో ఒకరికి ఒక లవ్ సింబల్ పెట్టినంత మాత్రాన వాడికి ప్రేమ అందిద్దంటావా? అదే వ్యక్తికి నువ్వు దగ్గరకు తీసుకొని ముద్దాడి ప్రేమగా మాట్లాడితే అతనికి అనుభూతి కలుగుతుందా? ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని కరచాలనం చేస్తామో, ఎప్పుడైతే ఒక వ్యక్తిని ముట్టుకొని తల నెమురుతామో, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఆలింగనం చేసుకుంటామో అప్పుడు మనకేమవుతాయి అంటే శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది బ్రెయిన్. దానివల్ల మనం చురుగ్గా ఉంటాం, చురుగ్గా ఆలోచిస్తాం, జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉండదు, ఒక ఆదరణ అనేటువంటిది మనకు లభిస్తూ శాస్త్రీయంగా ఎన్నో మేలులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ వాస్తవికమైనటువంటి అనుభూతిని విడిచిపెట్టి ఊహాజనితమైనటువంటి అనుభూతుల్లోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కనుక మనము మొట్టమొదటిగా మనం సరి చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ఫోన్లకు దూరంగా ఉండటం అనేటువంటి సంగతిని మనం పాటించాలి. ఈరోజు మరీ దారుణంగా మీకు తెలుసో తెలియక ఏం చేస్తున్నారు తెలుసా? చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి ఫోన్లు చూపిస్తున్నారు. వాడు అన్నం తింటలేదయ్యా, వాడికి ఫోన్ ఇవ్వకపోతే నా పని చేసుకునిడయ్యా అని ఇట్లాంటి మాటలు చెప్తా ఉన్నారు. కానీ దానివల్ల వారిలో మానసిక ఎదుగుదల అనేటువంటిది లోపిస్తుంది అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది అనేటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్న రోజున మనం పరివర్తన దిశగా ప్రయాణం చేసినప్పుడు ఇది ఆరంభం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందరూ మారాలి, ప్రపంచం అంతా మారాలి. కానీ నువ్వు ఇట్టాగే ఉంటే ప్రపంచం ఎట్ట మారుద్ది? మొదట మార్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? నేను నా అనే దగ్గర నుంచి మార్పు అనేటువంటిది ప్రారంభం అవ్వాలి. అప్పుడు ప్రారంభమైతే మార్పు అది ఎక్కడికి విస్తరిస్తుంది? నా నుంచి నా భార్యకి, నా భార్య నా నుండి నా పిల్లలకి, వాళ్ళ నుండి బంధుమిత్రులకి, ఇరుగు పొరుగుకి, ఈ విధంగా సమాజానికి విస్తరిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నేను మారను కానీ లోకం అంతా మారాలని ప్రార్థన చేస్తాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు. సో ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద సెల్ఫ్. అంటే మన ద్వారా నాతోనే మార్పు అనేటువంటిది ప్రారంభం అవ్వాలి అనేటువంటి శ్రీకారం మనం చుట్టుకోకపోతే మనం మేలును చూడలేం. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలకి ఫోన్లు చూపించబాకండి. వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల అనేటువంటిది దెబ్బతింటుంది. అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటి అంటే మనము ప్రేమించటము అనేటువంటిది లేకపోతే మనం అనుభూతి చెందటం అనేటువంటిది వర్చువల్గా కన్నా కూడా అంటే ఏంటి ఊహాజనితం కన్నా కూడా మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనం మన మాటల ద్వారా, మన కరచాలనం ద్వారా, మన ఆలింగనం ద్వారా ప్రేమను పంచేటువంటి వారంగా ఉండి దాని యొక్క పూర్తి అనుభూతిని మనం పొందవలసినటువంటి వారమైనాం, మేలును పొందవలసినటువంటి వారమైనాం అనేటువంటి సంగతిని గమనించండి. తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజపు ధోరణి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. రకరకాలైనటువంటి కల్చర్స్ వస్తున్నాయి. ఇప్పుడు డింక్ అని కల్చర్ వచ్చింది, విన్నారా? డింక్ అని కల్చర్ వచ్చింది, విన్నారా? ఏంటో తెలుసా? డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంట. అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ఎట్లా ఉందో తెలుసా? డింక్ అంటారు. డింక్ అంటే ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ అంటే ఇద్దరు సంపాదించాలా. నేను జాబ్కి వెళ్తా, నువ్వు జాబ్కి వెళ్తావు, నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా, బట్ నో కిడ్స్. పిల్లలు మన ఇద్దరికి వద్దు. పిల్లల కంటే నా గ్లామర్ దెబ్బతింటుంది. పిల్లల కంటే నేను ఇంట్లో ఉండాలి. పిల్లల కంటే మాకు ఫ్రీడమ్ పోద్ది, అంటే స్వేచ్ఛ పోద్ది. అందుకని ఏం చేద్దాం? భారతదేశంలో జనాభాకి ఏం తక్కువ లేదు, జనాభా దిట్టంగా ఉండారు. నువ్వు కావాలి అనుకున్న రోజు ఎవడో ఒకడిని మనం దత్తత తెచ్చుకొని ఆస్తి అంతా అడిగి రాద్దాం, మనం బ్రతుకుతాం. ఇట్లా సహజీవనం కూడా ఈ రోజుల్లో ఏం చెబుతున్నారు? తప్పు కాదు.
వివాహం వెలుపట తప్పు చేసినా కానీ శిక్ష కాదు. ఇట్లా ఎన్ని వస్తూ ఉంటాయి. ఎన్ని చూసిన తర్వాత ఈ స్థానంలో నా పిల్లలు ఉంటే ఏంటి పరిస్థితి? నా పిల్లలు ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అంటే ముందుగా ఈ మార్పు అంతా కూడా మన కుటుంబాల్లో నుంచి మనం ప్రారంభించి లేఖనాలను ఆశ్రయించి లేఖనాల ద్వారా ముందుకు వెళ్ళినప్పుడు మనకి దీనికి జవాబు అనేటువంటిది దొరుకుతుంది. అసలు పెళ్ళెందుకు చేసుకుంటామండి? పెళ్ళెందుకు చేసుకోవాలి? అంటే పెళ్లి చేసుకునేది పిల్లల కోసమే మీరు. ఓకే, కలిసి జీవించడానికా? తోడు కావాలంటే పక్కింటి వాళ్ళ దగ్గర పెరుగు తెచ్చుకుంటే సరిపోద్దిగా. మనకి సులువుగా ఉండటం కోసం 3 ముఖ్యమైనటువంటి సంగతులు మనం ఎందుకు వివాహం చేసుకుంటామనేటువంటి దాని గురించి మనం చెప్తాం. అంతేకాకుండా దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఒకటి మాట్లాడుకుందాం. ఏంటో తెలుసా? మన వివాహం అనేటువంటిది ఫలభరితంగా ఒక లైఫ్ టైం కమిట్మెంట్ లాగా. ఎట్లా అండి? లైఫ్ టైం కమిట్మెంట్ అంటే మధ్యలో మా వాషింగ్ మిషన్ పని చేయట్లేదండి, కొత్తది కొనుక్కోవాలి. మా ఫ్రిడ్జ్ పని చేయట్లేదండి, కొత్తది కొనుక్కోవాలి. అర్రే ఇది సరిగ్గా పని చేయట్లేదు, ఇట్లాంటివి వద్దు మనకి. ఒక వస్తువు, మీరు ఒకసారి కొన్న వస్తువు లైఫ్ టైం మీరు వాడుకున్న నాళ్ళు వాడుకునే విధంగా ఉందనుకోండి, మీకు ఎంత ఆదా, మీకు ఎంత బాగుంటుంది. సో అట్లాగా వివాహం అనేటువంటిది బ్రేకప్స్ లేకుండా చక్కగా ఉండాలి అని అంటే ఏం చేయాలి మనం? ఏమండి, ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా బయట మనం చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం అన్నమాట. ఏంటి ఇట్లాంటి సమస్యలు? ఏంటమ్మా మా నాన్న ఇంటలేదు, మా ఆయన మాట ఇంటలేదు, మా ఆయన నేను మీకు చిన్న విషయం చెప్తాను. నేను నా స్నేహితుడు జీవితంలోనే చూశాను. నేను మా స్నేహితుడు ఏమన్నాడంటే, భార్య ఫోన్ చేసి అత్తగారింటికి వెళ్ళింది. ఏమండి మా మామయ్య అంటే వాళ్ళ పిల్లలు అన్నా చెల్లెల్లాగా పెరిగారులేండి, మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి సెకండ్ షో కానీ. మా స్నేహితుడు అన్నాడు, వెళ్ళవాకు, నిన్నే కదా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, నిన్నంతా అన్నం తినలేదు కదా, నీరసించిపోయావు, నువ్వు అట్లాగే ఉండు, ఇంట్లో ఉండు, కావాలంటే వాళ్ళు వెళ్ళని, నేను వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నేను సినిమాకి తీసుకెళ్తాను అన్నాడు. వారం రోజులు నేను వస్తాను, సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. ఏమై ఉంటుంది తర్వాత? ఏమై ఉంటుంది అంటారు? మీకే వదిలిపెట్టే చెప్పండి, ఏమై ఉంటుంది అంటారు? ఎంత పర్ఫెక్ట్గా చెబుతున్నారు తెలుసా మీ వాళ్ళు? ఆ రోజు స్టార్ట్ అయింది గొడవ, విడాకులతో ఎండ్ అయింది. ఆ పెళ్ళి చేసినటువంటి వాళ్ళలో నేను పెద్దగా ఉన్నా, నా మీద కూడా 498 కేసు పెట్టింది. 4 ఏళ్ళు ఆడితో పాటు నేను తిరిగా పెళ్ళి పెద్దగా. పెళ్లి చేసిన పాపానికి నేనేమన్నా గొడవలో తలదూర్చానా? నాకేమైనా సంబంధం ఉందా? లేదు. వాడిని బాధించడానికి ఎన్ని మార్గాలు ఉండి అన్ని మార్గాలు ఎతికి మరీ బాధించారు. వాడికి నేను ప్రాణ స్నేహితుడిని. ఆడి మీద ఒత్తిడి రావాలంటే ఎవడిని ముయ్యాలి? ఈయన ముయ్యాలి అనే ఉద్దేశం మీద నన్ను కూడా యాడ్ చేసి పెట్టారు. 4 ఏళ్ళు విశాఖపట్నం తిరిగామండి, విశాఖపట్నం కోర్టుకి. చివరికి ఏమైంది? విడాకులు తీసుకున్నారు. మనకు పోయిందే లేదు. మనల్ని ఏం చేస్తారు? ఏముంటుంది? మనమేముందని, మన పాత్ర పెట్టింది కేసు రాంగు. కానీ విషయం చెప్తున్నాను చూడండి, ఒక్క సినిమా దగ్గర వెళ్ళొద్దు వెళ్ళింది, నైట్ గొడవ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 3 నెలల తర్వాత డైవర్స్ నోటీస్ పంపించింది అంతే అమ్మాయి. మరి ఇట్లా ఉంటే ఒక చోట పొసకపోతే, నువ్వు రాజీకి పడకపోతే మరి ఎలా ఉంటుంది? 4 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నటువంటి అమ్మాయి 6 నెలలు తిరగకుండా, అంటే ఇది 4 సంవత్సరాల తర్వాత డైవోర్స్ వచ్చింది. డైవోర్స్ వచ్చిన తర్వాత 6 నెలల లోపల మళ్ళీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 6 నెలలకి మళ్ళీ రెండో భర్త మీద 498 కేసు పెట్టింది. ఏమిటిది? మళ్ళీ కేసు పెట్టింది 498. మరి అలా ఎప్పుడు కాపురం చేసిద్ది అంటారు? కాపురం చేసే అవకాశాలు ఆ పిల్లల దగ్గర ఉన్నాయంటారా? కాబట్టి మనం ఏం సరి చేసుకోవాలి? ఎట్లాంటి లక్షణాలను మనం అలవర్చుకోవాలి?
అవి మన వివాహ జీవితానికి లేదా వైవాహిక జీవితానికి తోడ్పడతాయి అనేటువంటి అవగాహన కూడా మనము కలిగి ఉండాలి. ముఖ్యంగా వివాహం అనేటువంటి దాని విషయంలో మనం ఏం చెప్తామంటే 3P అంటాం. 3P ABCDలో P ఉంటుంది కదా అక్షరం, PQRST. అంటే P అని ఎందుకు చదువుతున్నాం అంటే షార్ట్ ఫామ్ ఎందుకు చదువుతున్నామంటే గుర్తుపెట్టుకుంటారని, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఏంటి మొట్టమొదటిది అంటే పార్ట్నర్షిప్ అంటారు. ఏంటండి పార్ట్నర్షిప్ అంటే ఏంటో తెలుసా? భాగస్వామ్యం అని దాని అర్థం. చక్కగా చెప్పాడు. ఏంటంటే వివాహం ఎందుకు చేసుకుంటాం? భాగస్వామ్యం అంటే ఉన్నటువంటి దాన్ని పంచుకునేటువంటి వాళ్ళు మనకు కావాలి. ఏం కావాలండి? కష్టం కానీ సుఖం కానీ పంచుకునేటువంటి వాళ్ళు కావాలి. నేను పంచుకోనండి, నాకు అవసరం లేదంటే ఉంటారా? అటువంటి వాళ్ళు ఉంటారా? ఏమైనా సమస్య ఉంటే ఉంటుందేమో నాకు తెలీదు. కానీ వాస్తవానికి సైన్స్ ఏం చెప్తుంది అని అంటే మనిషి ఉత్తేజాన్ని ఆనందాన్ని ఎప్పుడు పొందుతాడు అని కనుక మనం ఆలోచన చేస్తే పంచుకున్నప్పుడు, అంటే భాగస్వామ్యం ఉన్నప్పుడు, పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది అనేటువంటి సంగతిని శాస్త్రీయంగా నిరూపించారు. ఏం చేశారంటే ఇప్పుడు మనం ఎవరో ఒకళ్ళని తీసుకుందాం, వేరేనే తీసుకుందాం. వేరేకి ఏం చేద్దామంటే ఒక పేపర్ ఇచ్చి, ఏది పేపరే కదా, పేపర్ అంటే ఎట్లుంటుంది అంతేగా, ఇది పేపర్. ఈ పేపర్ ఇచ్చి వేరే ఇటు పట్టుకోమన్నాను అనుకోండి, పేపర్ ఇచ్చా, ఇదే పేపర్ ఇచ్చా, వేరే ఇటు పట్టుకో వేరే అన్న, బరువు ఉంటుందా? ఎంతసేపు పట్టుకుంటాడు అనుకుంటున్నారు? గంట పట్టుకుంటాడు, 2 గంటలు పట్టుకుంటాడు, 3 గంటలు పట్టుకుంటాడు. 3 గంటల తర్వాత ఈ పేపర్ ఏమైంది? ఆయనకి బరువు అయిపోద్ది. ఏమైంది? బరువు అయింది. ఇది సైంటిఫికల్గా నిరూపించారు. పడుకుంటావు, ఈ పేపర్ నీకేమైపోద్ది, భరించలేక ఎంతసేపు పట్టుకోవాలి, ఏంది ఇది అనేటువంటి దూరంలో మీరుంటారు. ఈ టైంలో కనుక ఊరికినట్టు వచ్చి నా చేతిలో నుంచి అంగమరావు పేపర్ తీసేసుకున్నాడు అనుకోండి, ఒక నిమిషం తీసుకొని ఏందన్నా ఎట్టట్టు చూసి మళ్ళీ ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకొక 2-3 గంటలు పట్టుకోగలం. ఎప్పుడు? మధ్యలో భాగస్వామ్యం జరిగినప్పుడు, నా బరువును ఆయన పంచుకున్నాడు అనేటువంటి భావన నాలో కలిగినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఒక 3 గంటలు పట్టుకోవడానికి నాకు ఉత్సాహం. ఇది సైంటిఫికల్గా నిరూపించారు. సో మనము మనుషులుగా సమాజంలో అనేకమైనటువంటి ఒడుదుడుగులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మనం ఉంటాం. జీవనం అనేటువంటిది ఒక పెద్ద పోరాటం. ఈ పోరాటంలో కంపల్సరీగా మనకేం కావాలా? భాగస్వామ్యం అనేటువంటిది కావాలా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మరియు దేవుడైనటువంటి యెహోవా అది ఏంటండి? ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చూశాడు, ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? ఎంతసేపు ఏం చేస్తాడు? ఆ గొర్రెల వెంక, ఆ బర్రెల వెంక, ఆ చెట్ల వెంక, ఆ డెంక చూసుకుంటూ కూర్చుంటాడు. ఈయన ఒక్కడే ఇట్టాగే. ఏమైపోతుంది జీవితం? ఆయనకి భారం అవుతుంది. ఒంటరితనం అనేటువంటిది ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. కంపల్సరిగా నీకేం కావాలా? తోడు కావాల్సిందే. ఎవరో ఒకళ్ళు దాన్ని పంచుకునేటువంటి వాడు కావాల్సిందే. పంచుకునేటువంటి వాడు కనుక లేకపోతే సంతోషం కాదు, దుఃఖం ఎప్పటికీ తీరదు. మీకేమైనా సమస్య వచ్చిన తర్వాత మీరు సతమతం అవుతున్నప్పుడు మీరు కనుక నా అనుకునేటువంటి వాళ్ళకి కూర్చోబెట్టి ఆ సమస్యని చెప్పండి, సగం తేలికవుతుంది. ఇది సైన్స్. ఇది దేవుడు ఎప్పుడో గమనించి ఏం చేశాడంటే, నరుడు అనేటువంటి వాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి చూసి ఏమన్నాడంటే నెక్స్ట్ వానికి ఇక్కడ ఈ మాటని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ
మన వైవాహిక జీవితాలకి ఒక గొప్ప పునాది లాంటి మాట ఇది. ఈ దీనికి సంబంధించినటువంటి అవగాహన ఏమన్నాడండి? సాటి అంటే ఏంటి? నాకు అర్థం కాల. సమానము, ఈక్వల్ ఇన్ ప్రపోర్షన్. ఎట్లా అండి? పురుషునికి సాటి అంటే సమానమైనటువంటి సహాయిక ఎవరట? స్త్రీ. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే అతనిలో ఉన్నటువంటి సగభాగము ఆమె. అంటే అతని యొక్క పూర్తి స్వభావాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలను చూసినప్పుడు అక్కడ ఆదాము విషయంలో ఏమంటున్నాడంటే అతని స్త్రీనిగాను పురుషునిగాను సృజించను అని అంటున్నాడు. ఏమన్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను. అంటే ఆదాము ఎలా ఉన్నాడు అప్పుడు? అర్ధనారీశ్వరుల్లాగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే సగభాగము పురుషుడు, సగము స్త్రీ. అదేంది? ఇదేంది హిందువుల్లో? దీని తర్వాత ఏమవుతుంది అక్కడ? గాఢైనటువంటి నిద్రను కలుగజేసి ఏం చేశాడు? ఇదేంది అంటే అప్పుడు దాకా స్త్రీ ఆడుంది. ఆదాము చేసినట్టుగానే ఇంకో మట్టి గట్ట తీసుకొని మళ్ళీ చేయొచ్చుగా. అది సంగతి. దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు సృష్టిలోనే ఉన్నాయి. కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు ఏంటంటే ఆడది మగదాని కోసం, మగది ఆడదాని కోసం వెతకదు. దానిలోనే ఉభయ లింగాలు ఉంటాయి. అంటే 2 రకాలైనటువంటి సెక్షువల్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆ స్థితికి వెళతాయో దాంట్లో ఉన్నటువంటి అండము, దాంట్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ విడిపోయి అవన్నీ కలుసుకొని బిడ్డలుగా అంటాయి. ఉదాహరణకు వానపాము కూడా అలాంటిది. అంటే దేవుడు సృష్టిలో అలాంటి ఆనవాళ్ళు అనేటువంటిది మనకి పెట్టేయడం, మనకి జ్ఞానం ఇవ్వడానికి, మనకి సత్యాలను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు స్త్రీ ఎలాంటిది? భార్య ఎలాంటిది? భర్తలో సగభాగము. దీన్ని ఇంకా రమ్యంగా ఏం చెప్పాడంటే సాటి అయినటువంటి సహాయము. నీకు ఈక్వల్ ప్రపోర్షనేట్లో హెల్ప్, సోల్ మేట్ మాట. తర్వాత ఏమన్నాడు చూద్దాం, ఇంకొక మాట చూద్దాం అక్కడే. ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని. ఇదేంటి? ఇది చాలా మందికి అర్థం కాదు. దేవుడు ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకోగానే ఏం చేయాలా? 21వ వచనం రావాలా? 18 తర్వాత 21 చదివారనుకోండి, కంటిన్యూషన్లా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ 2 విషయాలు. నేను ఒకటి మీకు చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అంటే వాళ్ళ వినికిడిలో చెప్పాల్సిన ఈ మాటలు చెప్తున్నా. సామాన్యుల వినికిడిలోకి చెప్పాల్సినటువంటి మాటలు కూడా రెండింటిని కలిపి చెప్తున్నా. 18వ వచనంలో ఏమనుంది? సాటి అనే సహాయం చేయాలనుకున్నాడు. తర్వాత ఎమ్మటి అర్థవంతంగా ఉండాలంటే ఏం చదవాలా? 21 చదవాలా. కానీ మధ్యలో ఈ మాట ఎందుకు పెట్టాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమనుంది ఆ మాట? దేవుడని యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి. అట్లాంటి టైంలో పేర్లు పెట్టడం అవసరం అండి. ఆయన ఒంటరిగా ఉండి గింగరాలు తిరుగుతూ ఉంటే, సతమతం అవుతూ ఉంటే ఆదాము నువ్వు పేర్లు పెట్టంటాడు. అప్పుడు అదే కిటికీ. అక్కడ గొప్ప సత్యం ఉంది. అక్కడ పేరు ఎవరు పెడుతున్నారు? పేరు పెట్టేటువంటి వాడు ఎవరై ఉంటారు? నీకు పేరు ఎవరు పెట్టారు? ఓహో, జనాలు కాదు పెట్టింది. మరేంది ఆలోచిస్తారేంది? మనకి పేరు ఎవరు పెడతారు? నీకెవరు పెట్టారు నాన్న? పేరు ప్లేట్ తీసుకొని వచ్చావా? పేరు రాసుకొని నేమ్ ప్లేట్ వేసుకొని వచ్చేసావా? ఎవరు పెడతారు? ఆహా, తల్లిదండ్రులు పెడతారు. అంటే తల్లిదండ్రులకి ఏముంది? అధికారం ఉంది. 2, నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశించేటువంటి సామర్థ్యం కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళే పేరు పెడతారు. పేర్లు మార్చుకుంటారు. ఎందుకని? అబ్రహం కాస్త అబ్రహాం అయ్యాడు, శారా కాస్త షారా అయింది. ఎందుకయింది? ఎందుకు పేరు మార్చుకున్నారు అంటే తమ వ్యక్తిత్వాన్ని, తమ ఐడెంటిటీ అంటారు, అంటే తమ గుర్తింపుని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ప్రతిబింబించేటువంటి విధంగా పేరును పెట్టుకొని
ఆ పేరుని మార్చుకోవటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆదాం అనేటువంటి వాడు ఒక హెడ్గా అంటే ఇంట్లో తండ్రి స్థానంలో అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో యజమానుడి స్థానంలో ఉంటూ ఏం చేస్తున్నాడు, సమస్త జీవరాశిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ని బట్టి వాటికి పేర్లు పెడుతున్నాడు. కానీ ఈ అన్నిటిలో ఈ జీవరాశులు ఏటిల్లో కూడా ఆదాముకి సాటి అయింది అంటే సరైంది దొరకలేదు. అది ఆ వచనం యొక్క అర్థం. అక్కడ ఎందుకు వచ్చింది ఆ వచనం? ఇన్ని జంతువులు, కుక్కలుండా, గాడిదలుండా, బర్రెలుండా, చేపలుండా, పక్షులుండా, ఏవి కూడా మనిషికి పెంచుకో, గంటసేపు ఆట విడుపుగా ఉంటుంది. ఆఫీస్ నుంచి రాగానేనో ఇంట్లోనో 4 దానాలు వేస్తా వెళ్ళి నువ్వు పడుకుంటావు. కానీ అది నీతో పాటు జీవితాంతం తోడుగా ఉండగలిగేటువంటి సామర్థ్యము వాటికి లేదు. ఇది ఆదాము క్రియారూపకంగా అక్కడ చూశాడు, గమనించిన తర్వాత దేవుడు అతనికి సరైనటువంటి సహాయము ఇతనిలోనే ఉంది అని ఇతనిలో ఉన్నటువంటి సగభాగాన్ని ఏం చేశాడు, బయటికి తీశాడు. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలా, మీరు వివాహము అనేటువంటి ప్రక్రియ ద్వారా, వివాహం అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం ద్వారా మీలో ఉన్నటువంటి సగభాగాన్ని కలుసుకుంటున్నారు. మీరు ఈ సగభాగం అనేటువంటి విషయాన్ని దేవుడు ఆదికాండంలోనే ఆదాము దగ్గర నిర్దేశించినట్టుగా మొదటి అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో నిర్దేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయినాయి? వేరైనటువంటి వాటిని మళ్ళీ తిరిగి ఎక్కడ కలుపుతున్నాడు? వివాహము అనేటువంటి ఒక పరిశుద్ధ కార్యక్రమము ద్వారా మళ్ళీ వాళ్ళిద్దరిని తిరిగి కలుపుతున్నాడు. అందుకనే ఏ మాట వాడాడండి? ఏక శరీరం, ఒక్కటే, దే ఆర్ వన్ అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. మీరు వేరుగా ఉండగానే మీరేంటి? ఒక్కటే మీరు. ఈ అవగాహన భార్యాభర్తల్లో మనం పెంపొందించాలి. అయితే సమాజపు గతుల్లో ఏమైపోయిందంటే కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి. సమాజంలో మార్పులు చేర్పులు వచ్చినాయి. అంటే ఉదాహరణకి సమాజంలో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, తెలుసా? మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి? పితృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి? అంటే మాతృస్వామ్యం అంటే తల్లి ఇంటికి యజమానురాల్లాగా ఉండేది. ఎవరి మాట చెల్లేది? ఎవరి నాయకత్వంలో ఉండేది? తల్లి నాయకత్వంలో ఉండేది. దాన్ని మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు. తర్వాత మనకిప్పుడు పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. అంటే ఏంటి? తండ్రి మన ఇంటికి హెడ్, తండ్రి మాట మనము వినాలి. ఇట్లాగా సమాజ గతులను బట్టి ఏమైంది? కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి రావటం జరిగింది. అంతేగాని దేవుడు పెట్టాడు ఈ మార్పు లేదు. ఇది కనుక నువ్వు ఆలోచిస్తే సాంప్రదాయాలను బట్టి సమాజ గతులు మారుతున్నాయి. కానీ ఒకప్పుడు ఏం చేశారు? ఆదాం జీన్ ప్యాంట్ వేసుకున్నాడా, టీ షర్ట్ వేసుకున్నాడు? కరెక్ట్గా చెప్పండి నాకు. మరి ఇప్పుడు నువ్వెందుకు కట్టుకుంటున్నా? ఆకులు కట్టుకోకుండా ఇప్పుడు జీన్ ప్యాంట్లు ఎందుకు వేసుకుంటున్నా? బట్టలు చూడు. అసలు ఆదాం అయితే ఊరుకునేవాడా? ఏమండి, మీరు ఇట్లాంటి చీరలు కట్టుకొని ఇట్లాంటి బట్టలు వేసుకొని ఎట్టా కట్టుకోరు అంటే ఏమవ్వాలా? ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ ఎట్ట వచ్చినాయి మనకి? ఒక 50 సంవత్సరాల కిందట ఇయే చొక్కాలు, ఇయే ప్యాంట్లు, ఇయే టీషర్ట్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనకి ఎట్లా సంక్రమించినాయి? ఏది తెలుసుకున్నారంటే అప్పుడు మీకు ఒకళ్ళ పట్ల ఇంకొకరికి వివక్ష అనేటువంటిది రాదు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? సాటి అయినటువంటి సహాయము అని అన్నాడు. ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈడో మగవాడు అని అనుకుంటేట, ఆఫ్టర్ ఆల్ గాడు అనుకుంటేట. సరే పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది, ఆడది ఆఫ్టర్ ఆల్ అనుకుంటేట. నేను చెప్పింది అర్థమవుతుంది? మీకు సమస్య అర్థమవుతుందా? అర్థమవుతుందా సమస్య? ఏం చేయాలి మనము సమానము దేవుని దృష్టిలో. నేనెంతో నువ్వంతా, నువ్వు నేనేమై ఉన్నాము? ఒక్కటై ఉన్నాము. నా శరీరం మీద హక్కు నీది, నీ శరీరం మీద హక్కు నాది. నాదే నీది, నీదే నాది. నా పరువే నీ పరువు, నీ పరువే నా పరువే అనుకున్నప్పుడు ఎక్కడ అవమానమో, ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది చెప్పండి? నాకు అర్థం కాల. నేను చెప్పింది అర్థమవుతుందా? నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటాను నా స్నేహితులకి, ఎవరన్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నా, చులకనగా వ్యవహరిస్తున్నా, నేను ఒకటే మాట చెప్తా, అరే నువ్వు నాతో ఉంటున్నావు, మన ఇద్దరం కలిసి తిరుగుతున్నాం, నా పరువే నీ పరువు, నీ పరువే నా పరువు. నన్ను ఎవడని చూసి పాస్టర్ గారు వందనాలండి అని అన్నాడు అనుకోండి, నా పక్కన వేరే ఉన్నాడు అనుకోండి, వేరే ఏమని సంబోధిస్తాడు?
వందనాలు అండి అంటాడు. ఎవరు సేవకులా అని అడుగుతాడు. అట కాకుండా నాతో పాటు వచ్చి యారా ఏందిరా మొన్న బార్ షాప్కి రాలేదు ఏందిరా నువ్వు ఏంది అడుగు వచ్చి బిల్లు కట్టుకో ఈడు కూడా రాతాడా చొక్కా అంతే. నేను దానికి అలవాటు పడ్డప్పుడు వాడు నన్ను ఏమని పిలుస్తాడు, అదే బాబుతో పిలుస్తాడు. వాడితో నేను ఎలా ఉంటాను వాడు నాతో అలాగ ఉంటాడు, నా పక్కన వాడితో కూడా అలాగ ఉంటాడు. అందుకని భార్య భర్తలుగా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి అని అంటే భర్త పరువు భార్య కాపాడాలి, భార్య పరువు భర్త కాపాడాలి. ఇది సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో చెబుతాడండి. నిజంగా మీ చేతిలో ఎంత శక్తి ఉందో ఎంత సామర్థ్యం ఉందో అది చదివితే అర్థమైపోతుంది. మీరు దేవుని దృష్టిలో ఎంత విలువైనటువంటి వాళ్ళు, మీ బాధ్యతలు కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎంత ఉన్నతమైనటువంటివో అర్థమవుతుంది. కానీ ఎవరు చెప్పరు మీకు అవి ఎవరు చెప్పరు. పొరపాటుని మీరు అసలు చదవరాటిని. సామెతలు చివరి అధ్యాయం 10వ వచనం నుంచి అనుకుంటా చూడండి ఒకసారి కావాలంటే. అబ్బా అబ్బా ఇక్కడ ఉండే అమ్మాయి ఇక్కడ మీరు చెప్పాలి, మేమే అని చెప్పాలా? ఎందుకంటే మీరు లోకస్తులు కాదు. ఒకప్పుడు లోకస్తులేమో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? క్రీస్తు శరీరంలో ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. మీరు అంటే మీరు ఏమై ఉన్నారు? కాకపోతే ఏంటంటే మీకు ముత్యం అని తెలియట్లే, అంతే సమస్య. మీరు ఎంత విలువైనటువంటి వాళ్ళు అనేటువంటిది మీకు దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. అందుకని మీకు గుర్తు చేస్తాను అంతే. మనకు కూడా చెబుతూ ఉంటారు హనుమంతుడి కంట వాడి శక్తి తెలీదంట. అందుకని ఏం చెప్పాలంటారు? నువ్వు బలవంతుడు రా అని చెప్పాలంట. అది అందుకని నేను పొగుడుతున్నాను అనుకోండి, బాధ్యతను గుర్తు చేస్తున్నాను అనుకోండి, మీ స్థితిగతులు చెబుతున్నాను అనుకోండి, మీరు అట్ట తీసుకుంటారట కదా. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె అసలు చూడండి, ఓవర్ఫ్లో అంటారు. అంటే ఏంటంటే మన గిన్నెలు ఏమైనా పోస్తుంటే పొరులు కారుతూ ఉంటుంది చూసారా, పొంగి పొరులుతూ ఉంటుంది చూసారా, అట్లాగా అలాంటి లక్షణాలను కనుక మనం కుటుంబంలో కనుక అలవర్చుకుంటే మన జీవితంలో ఏమవుతుందండి? పొంగి పొర్లుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిగా వివాహము దేనికి అని కనుక మనం ఆలోచన చేస్తే పాయింట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? పార్ట్నర్షిప్. దాన్ని ఏమంటాం తెలుగులో? భాగస్వామ్యం అంటాం. తర్వాత రెండవది ఏంటంటే ప్రొటెక్షన్ అంటాం. ఏంటండి? ప్రొటెక్షన్. మీరు విచిత్రం చూడండి, పార్ట్నర్షిప్ పీతో స్టార్ట్ అవుతుంది, ప్రొటెక్షన్ పీతో స్టార్ట్ అవుతుంది, పి అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంటే కాపుదల లేదా సంరక్షణ. తెలుగులో ఏమంటాము? సంరక్షణ. మనం గ్రంథాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏమంటుందో తెలుసా? ప్రసంగి 4వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం చూద్దాం. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ పార్ట్నర్షిప్ గురించి చెప్తున్నాడు, రెండు ప్రొటెక్షన్ గురించి కూడా చెప్తున్నాడు. అంటే భాగస్వామ్యం గురించి చెప్తున్నాడు, సంరక్షణ గురించి కూడా చెప్తున్నాడు. సంరక్షణ ఎక్కడ చెప్తున్నాడు? ఒకడు పడిపోతే ఇంకొకడు ఏం చేస్తారంట? లేవనెత్తుతాడు అని అంట. మనకు బాగాలేదనుకోండి, నా భార్య ఏం చేస్తుంది? నీకు సేవ చేయలేదు ఎప్పుడు? నీ భార్యకు బాగాపోతే భర్తలు సేవ చేయలేదా? అంటే మనకి కంపల్సరిగా ఏం కావాలి, ఏముండాలి అంటే ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు కావాలి. మనం ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లు కట్టుకున్న తర్వాత చుట్టూ ఏం చేస్తాము? ప్రహరీ గోడ కట్టుకుంటాం. డాబా ఎత్తు అయిన తర్వాత చుట్టూ ఏం చేస్తాము? పెట్టగోడ కడతాం. ఎందుకు పెట్టగోడ, ఎందుకు ప్రహరీ గోడ నాకు అర్థం కాలేదు. నువ్వు లౌకికంగా ఎదుగుతున్నా నీకు ప్రొటెక్షన్ కావాలి, సంరక్షణ కావాలి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నా నీకేం కావాలా? సంరక్షణ కావాల్సిందే. అంటే మనిషిగా ఈ కోణంలో ఉన్నంత వరకు కూడా నీకేం కావాలా? సంరక్షణ కావాల్సిందే. సో మనం కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు సరైనటువంటి సహాయము నీ సగభాగమైనటువంటి నీ భార్య స్త్రీ అయినప్పుడు మీ ఇరువురు కూడా మీ యొక్క
కష్ట నష్టాల్లోనూ సుఖదుఖాల్లోనూ కంపల్సరిగా పాలు పంపులు పొందేటువంటి లేకపోతే సంరక్షణ అందించేటువంటి సహాయము నీకు కావాలి. మూడవ ముఖ్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? మూడవ ముఖ్యమైనటువంటి మాట ప్రోక్రియేషన్ అంటాం. అంటే పునరుత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి చేస్తాం. మనం ఏం చేస్తామండి? ఉత్పత్తి చేస్తాం. ఎందుకు ఉత్పత్తి ఎందుకు చేయాలా? దట్ ఈజ్ వాట్ గాడ్ నీడ్స్ ఫ్రమ్ అస్. మన నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఉత్పత్తి కావాలా. ఉత్పత్తి లేకుండా మీ వరండాలో వేసిన చెట్టునే మీరు పీకేస్తారు. ఏం చేస్తారు మీరు? కాయలు కాయని తాటి చెట్టుని కానీ కాయలు కాయని మామిడి చెట్టుని కానీ ఎక్కడైనా ఉంటుంది చూసారా? పెరట్లో కానీ ఎక్కడైనా ఉంటుంది చూసారా? ఏం చేస్తారు? మీరు ఏ చెట్టు అయినా కాయండి, ఏంది 6 నెలలు అవుతుంది, కాయలు కూడా కాయలేదు, పూత కూడా రాలేదు, ఏంది ఇది? పీకేసేయండి, కొట్టేసేయండి. అంటే ఏం కావాలి మనకి? ఫ్రూట్స్ కావాలా, ఫ్రూట్స్ కావాలా, ఫలాలు కావాలా. ఆ ఫలాల ద్వారా మనము తృప్తి చెందాలా. ఫలాల ద్వారా దాని యొక్క జాతి ముందుకెళ్ళాలా. అంతే కదండి? తింటాము, విత్తనాలు ఊసేస్తాము, ఆ విత్తనాలు మరో చోట పడతాయి, మరో చెట్టు మొలిసిద్ది, మళ్ళీ కాయలు కాస్తాయి, మళ్ళీ అంటే ఏమవుతుంది? ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపడు. ఇది 100 సార్లు చెప్పినా కానీ ఇంకొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశం ఇది. ఏమన్నాడో చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు నరుని యొక్క పోలిక ఏంటి లేదా స్వరూపం ఏమిటి? దేవునిది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమై ఉన్నారు? దేవుని పోలికై ఉన్నారు. మీరు దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు. ఈ ఫండమెంటల్, ఈ మౌలికమైనటువంటి, ఈ పునాది లాంటి మాటను కనుక నువ్వు చెప్పకుండా ఏ సమాచారం చెప్పినా కూడా నిరుపయోగం. మనిషికి మొట్టమొదటిగా చెప్పాల్సింది నువ్వు పాపివి, నువ్వు పనికిమాలినోడివని కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలా? నువ్వు దేవుని యొక్క స్వరూపి. బైబిల్ ప్రారంభంలో నరుడు గురించి బైబిల్ ఏం చెప్పింది? దట్స్ వాట్ యు వాంట్ టు రిమైండ్ దట్. దట్స్ వాట్ యు నీడ్ టు రిమెంబర్ ఇట్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు గుర్తు చేయాల్సింది బయటికి ఏంటి? నువ్వు దేవుని స్వరూపంరా, నువ్వు దేవుని స్వరూపంరా, నువ్వు దేవుని యొక్క పోలికరా అని చెప్పాలా. అది చెప్పిన తర్వాత నువ్వేం చెప్పాలా? నువ్వు పడిపోయావు అనేటువంటి పాపాన్ని గుర్తు చేయాలా. నువ్వు చేసినటువంటి తప్పిదం ఏంటో నువ్వు ఎత్తు చూపాలా. లేఖనాధారంతో నిరూపించాలా. అట్లా వదిలిపెట్టి మనం స్టార్టింగ్ ఏం చేస్తాము? నువ్వు పాపం అంట. నేనేం పాపం చేశాను? నేను మర్డర్ చేశానా? నేను మానభంగం చేశానా? నీ సువార్త వద్దు, నువ్వు వద్దుపో అంటాడు. ఏం చెప్పాలి వాడికి? ఫస్ట్ ఏం గుర్తు చేయాలా మీరు? నేను గుర్తు చేయట్లా, బైబిల్ చెబుతున్న మాట అది. మొట్టమొదటిగా నరుల విషయంలో చెప్పినటువంటి మాట ఏంటండి? నరులు సృజించే రోజు దేవుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్ ఏంటి? మీరు దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చదవండి. 28వ వచనం చదవండి ఇక సూటిగా. దేవుడు వారిని ఆశీర్వదించి, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, మీరేం చేయాలా? అది మనిషిని పెట్టుకున్న తర్వాత మీరు ఈ పని చేయాలి, మీరు ఆ పని చేయాలి, ఏం చెప్పాల. సూటిగా చెప్పిన మాట ఏంటంటే మీరేం చేయాలా? ఫలించాలా. చూడండి, ఇంకా చెబుతాను చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా చెప్తాను చూడండి. ఏమవ్వాలా? విస్తరించడం అంటే ఏంటి? ఎక్స్పాండ్, మల్టిప్లై అన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఏముంటుందంటే బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలభరితులు కండి, అంతేకాకుండా విస్తరించండి అంటే మల్టిప్లై చేయండి. 2 రెళ్ళు ఎంత? 4 నాలుగు ఎంత? 16. ఏమవ్వాలా? సంఖ్య రెట్టింపులు అయిపోవాలా. రెట్టింతలు అయిపోవాలా. ఇది మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి అజెండా. అక్కడ దేవుని యొక్క స్వార్థం కూడా ఉంది, మనకు కావలసినటువంటి లాభం కూడా ఉంది. ఏంటో చెప్పండి? అది తర్వాత. అసలు ముందు మనిషి ఏమై ఉన్నాడు? దేవుని స్వభావం, దేవుని యొక్క పోలిక అయి ఉన్నాడు. ఈ పోలిక ఏమవుతుంది?
పదం ఏం చెప్పుకున్నాం అక్కడ? విస్తరించాలి, మల్టిప్లై అవ్వాలి అని అన్నాడు. అంటే ప్రతి చోట ఎక్కడ చూసినా నీకేం కనపడాలి? మీరు ఎంతమంది పిల్లలు కంటే అంతమంది స్వరూపాలను ఆయన చూసుకుంటున్నాడు. అంతమంది ఆయన యొక్క స్వరూపాలుగా మీరు ఇక్కడ లోకంలో ఉన్నారు. ఇది గొప్ప మర్మం. ఇది జనాలు తెలుసుకోవట్లా. మల్టిప్లై అవ్వడం అంటే పిల్లలకి అంటాం అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆయన యొక్క పోలికని, ఆయన యొక్క స్వరూపాన్ని మనం ఏం చేస్తున్నాము? విస్తరింపజేస్తున్నాము. అది అసలు మిషను, అది అసలు పర్పస్. మా కొడుకు రాడు చూడు అంటే, నీ కొడుకు కాదా, నీ పోలిక ఏంది? ఆ పోలిక ఏంది? అది నువ్వేం పోలిక? అది గుర్తు చేసుకోవాలి. అది వదిలిపెట్టి నా కొడుకు చూడు, నా కూతురు ఏంది, వాళ్ళంతేంటి? దట్స్ వాట్ యు నీడ్ టు రిమెంబర్. నువ్వు అది గుర్తు చేసుకున్న రోజు నీ ప్రవర్తన మారుతుంది, నీ గురి మారుతుంది, టోటల్గా నీ జీవితం మారుతుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు నేపాలోడు, చదువుకోవడానికి వచ్చాడు మా దగ్గరికి. తెనాల్లో చదువుకున్నాడు ఇంటర్మీడియట్. వాడు ఏం చేస్తాడంటే ఇంటర్మీడియట్ తప్పిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడు బయట రూమ్ తీసుకుని, హాస్టల్లో ఉండేవాడు కాదు, బయట రూమ్ తీసుకుని బయట రూమ్లో ఉండేవాడు. ఇక సాయంత్రం లేదా శని ఆదివారాలు వస్తే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ సిగరెట్లు ముందు గుట్ల కూర్చొని తాగుతూ ఉంటాడు ఆ నేపాలుడు. వాళ్ళు అట్లా తిరుగుతున్నారని ఇక్కడైతే హాస్టల్లో చదువుకుంటారు, జాగ్రత్త చదువుకుంటారని ఈడకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఈడేం చేస్తాడు, తాగడానికి తోడు లేక రిక్షాల వాళ్ళు ఉంటారే మూల మీద, సందుల మీద రిక్షాలు పెట్టుకొని, అప్పుడు రోజులు రిక్షాలు ఉండేవి కదా మనకి, ఇప్పుడంతా ఆటోలు వచ్చేసింది కదా, ఆ రిక్షా వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ బీడీలు ఈడు తాగుతా, ఈడి దగ్గర సిగరెట్లు ఉన్నప్పుడు వాళ్ళకి సిగరెట్లు ఇస్తా, ఆడి దగ్గర తెచ్చుకున్న ముందు ఈడు తాగుతా, ఈడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి ముందు ఇప్పి తాళ్ళతో సావాసం చేయడం మొదలుపెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకు ఆడేందో తెలుసా? వాడేంటో తెలుసా? నేను వాడి ఇంటికి వెళ్ళి 4 రోజులు వాడి ఇంట్లో ఉండొచ్చా. వాడి ఇంట్లో 4 రోజులు ఉండొచ్చా. వాళ్ళ నాన్న ఏంటంటే నేపాల్ ప్రధానమంత్రికి ప్రెస్ అడ్వైజర్. ఆయన ఎవరికి నేను చెప్పింది? కార్పొరేటర్ కాదు, నేపాల్ ప్రధానమంత్రి ఉంటాడు కదా, అతనికి ఏంటి ఆయన ప్రెస్ అడ్వైజరు. అంటే పత్రికలకి ఏమి నోటు ఇవ్వాలి వెనకాల ఉండి ఆయన సలహా చెప్తూ దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు ఆయన. నేపాలీ జర్నలిజం కౌన్సిల్ ఉంటుంది, అంటే జర్నలిస్టులందరికి సమాఖ్య ఉంటుంది కదా దేశం మొత్తానికి సంబంధించి, దాని యొక్క అధ్యక్షుడు ఆయన. ఆయన నెలలో ఏ రోజు ఏ దేశంలో ఉంటాడో తెలీదు, అంత దేశ సంచారం చేస్తూ ఉంటాడు. నేపాల్ నేషనల్ టీవీ ఉంటుంది కదా మనకి, డీడీ ఉంది కదా, ఆ టైపులో నేషనల్ టీవీ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్ అన్నాన. నువ్వు దేశంలో ఎక్కడ ఏ కేసులో ఎట్లాంటి పరిస్థితుల్లో నిన్ను పట్టుకున్నా సాయంత్రానికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వదులుతారు, బయట కూడా బెటర్ నేను వాళ్ళ తాలూకు అని చెప్తే. అట్లా అంటాడు. ఈడేం చేస్తున్నాడు? ఈడ ఫస్ట్ చెప్పినప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇది చెప్పా, ఇప్పుడు ఏమనిపించింది ఆడి పట్ల మీకు? అరే ఏం పుట్టకరా ఈడు, ఇలా బాబు పొరుగు అంతా తీసేటట్టున్నాడు ఈడు, అవునా కదా? ఏంటి ఎట్ట బతుకుతున్నాడు ఈడు అంటారా లేదా? ఇప్పుడు చెప్పండి మీరెవరు? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క. ఇప్పుడు మరి మీరు చెప్పండి, మీరు ఎట్ట ఉంది మీ జీవిత విధానం చెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? దేవుని బిడ్డలుగా మనం ఎలా ప్రవర్తించాలి లోకంలో? ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అంటాం, అది మనకి ఆవరిచ్చేస్తుంది. మనం అలాంటి చీపు పనులు చేయడానికి మనం ఆస్కారం ఉందా? అదే రక్షణ, అదే రక్షణ భాగ్యం అంటే. నువ్వు అలా చెయ్యు, దేవుని కుమారుల్లాగా బ్రతుకుతావు, పునరుద్ధరించబడతావు, ఆ ఉన్నతమైనటువంటి పిలుపునికి తగ్గట జీవిత విధానం అనేటువంటిది మలుచుకుంటావు. అదే రక్షణ అనేటువంటిది. ఇంత సులభంగా చెప్పాను చూడండి, ఎంత ఉన్నతంగా కోణాన్ని స్పృశించాను చూడండి. మనకంత దుష్టంత నీళ్ళలో మునిగామా లేదా, కరెక్ట్, అసలు పరమార్థం తెలియట్లా, అసలు ఎసెన్స్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం సరి చేసుకుంటున్నావు అనేటువంటిది నీకు తెలియట్లా. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలా? ఉత్పత్తి చేయాలి. ఈ ఉత్పత్తి అనేటువంటి దాంట్లో నీ పిల్లలు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని యొక్క స్వరూపాన్ని భూమి మీద విస్తరింపజేస్తున్నావు అనేటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి వివాహం ఎందుకు చేసుకుంటావు? 3 విషయాలు.
ఒకటి భాగస్వామ్య పార్ట్నర్షిప్, 2 ప్రొటెక్షన్. నీకు బాగాలేదు మీ ఆయన కేర్ తీసుకుంటాడు, మీ ఆయనకి బాగాలేదు నువ్వు కేర్ తీసుకుంటావు. ఆయన పడ్డాడు నువ్వు లేపుతావు, నువ్వు పడితే ఆయన నేను లేపుతాడు. ఒకరికొకరు తోడుగా మనం దాన్ని సంపూర్తి చేస్తున్నాం. ఇందాక చదవలేదు, అది సామెతలు చదివితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. 4వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన వద్దు, మన సమయం సరిపోదు. 3వది ఏంటి? ప్రత్యుత్పత్తి. అంటే నీ స్వభావం, నీ పోలికలో ఉన్నటువంటి మరొకడిని, నీలాంటి వాడిని మరొకడిని నువ్వేం చేస్తావు? ఉత్పత్తి చేస్తావు. అంటే కంటావు, సంతానాన్ని పెంపొందించుకుంటావు. అంటే దీని ద్వారా ఏమర్థమైంది ఇప్పుడు నీకు? 3 సంగతుల వివాహం ఎందుకు చేసుకుంటావు అనే దానికి కదా. అవన్నీ కూడా పీతో స్టార్ట్ అయినాయి. సింపుల్గా మీకు గుర్తుంటాయి అని చెప్పి ఆ మాట చెప్పాను. ప్రొటెక్షను, పార్ట్నర్షిప్, ప్రోక్రియేషన్. అంటే తెలుగులో కూడా క్లియర్గా చెప్పాను. ఓకే, ఇంత శ్రేష్టమైనటువంటి, ఇంత ఉన్నతమైనటువంటి సంబంధ బాంధవ్యంలో ఏంటండి మనకి గొడవలు ఏంటి? ఎందుకు కుటుంబ జీవన విధానం అనేటువంటిది చిన్న భిన్నం అవుతుంది? ఎందుకని విడాకులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి? అంటే ఈ అవగాహన అనేటువంటిది లోపిస్తుంది కనుక, స్త్రీ సాటి అయిందని మనం అర్థం చేసుకోకపోవటం, మనం దేవుని యొక్క స్వరూపధారులు అనేటువంటి సంగతి మనం తెలుసుకోకపోవటం మూలన మనం ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి వాటిని మన జీవితంలోకి ఆహ్వానించి లోకస్తుల్లాగా ప్రవర్తించడాన్ని బట్టి ఏమవుతున్నాయండి? సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి. మరి ఈ సమస్యలను అధిగమించడానికి మనకున్నటువంటి ఆయుధాలు ఏంటి? ఎలాంటి ఆయుధాలని మనం కలిగి ఉండటం ద్వారా మన యొక్క వైవాహిక జీవితాన్ని ఫలభరితం చేసుకోగలం? చూసినటువంటి వాళ్ళందరూ కూడా అరే క్రైస్తవ కుటుంబం రా, అరే వీళ్ళు క్రైస్తవులు అంటారా, వాళ్ళు చూడు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నారు అని అంటుంటారు. ఒకప్పుడు ఏమండేవాళ్ళు అంటే భారతదేశంలో వీళ్ళు మన పూర్వీకులు కనుక మీరు చూస్తే 90లో 100లో బతికిన వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు దాకా కూడా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. 10 మందిని కన్నారు, 15 మందిని కన్నారు, 20 మందిని కన్నారు, ఇష్టం వచ్చినట్టు కనేశారు. అట్టాగే ఉండారు వాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. బాగుంది. కానీ మీరు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కనుక మీరు చూస్తే 3 నెలలు లేదా 3 ఏళ్ళు కాపురం చేస్తారు, సెట్ కాదు మనకి నీకు అంటారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటుందో తెలుసా, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కామన్గా తగులుతూ ఉంటారు. అంటే ఏదో షాప్లోకి వెళ్ళి నచ్చింది కొనుక్కున్నాము, మోజు తీరిపోయింది, పాత పడింది మార్చుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు లేదు, వాళ్ళ జీవితాలు లేదు. ఎప్పుడైనా స్వార్థ సేవకు ఇండియా వస్తూ ఉంటారు దొరలో. వాళ్ళు వచ్చినప్పుడు లేదు, మేము భార్యాభర్తలు ఇద్దరు 25 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాడు. 5 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాడు, ఒక అప్ప చెబుతున్నాడు. మా అమ్మమ్మ ఏంది, మా తాత ఏంది, మా అవ్వలేంది, మా సమాజం ఏంది కనుక చూస్తే దాన్ని ఎగిరెగిరి తన్నినా లేకపోతే ఆమె అన్నం పెట్టుకుంటే ఇది మార్చినా కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా, బయట కల్చర్ని ఎంబైడ్ చేసుకొని మనం స్వేచ్ఛని విచ్చలవిడితనంగా మార్చేసుకొని ఏం చేస్తున్నాము, విలువల్ని కోల్పోయి మన వైవాహిక జీవితంలో మనం ఏం చేస్తున్నామండి, ఎర్రర్స్ని కొని తెచ్చుకుంటున్నాం. సో మన వైవాహిక జీవితం ఎలా బాగుండాలి, దానికి ముఖ్యమైనటువంటి 5 విషయాలు చెప్తాను నేను. లక్ష్యం చూసినాము, ఇప్పుడు ఏం చూద్దాం, 5 విషయాలు, ఉపకరించేటువంటి 5 విషయాలను చూద్దాం. మొదటిగా మీరు ఏం చేస్తారంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి మొట్టమొదటిగా. ఓకే, ఎవరికి చెప్పాడండి? ఓకే, స్త్రీలకు అవసరం లేదైతే, అవసరం లేదంటారా? ఇది మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి. కొన్ని మాటల్ని మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే మన వైవాహిక జీవితం బాగుండాలి, మన భాగస్వామ్యం బాగా ఉండాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క కాపురంలో ప్రేమ అనేటువంటిది శిరోధార్యంగా మొట్టమొదటి స్థానంలో ఉండాలండి. ఏముండాలి? ప్రేమ ఉండాలి.
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చూద్దాం. ఎందుకు ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండటం వలన కలుగుతున్నటువంటి మేలేంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఓరి నాయనా, ప్రేమ అంటే పొద్దాకలి ముద్దులు పెట్టుకోవటమే అనుకున్నానే. కాదా? ఏంటంట ప్రేమ? దీర్ఘకాలము సహించును. మొట్టమొదటిగా ఏముంటుంది? లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము కలిగి ఉంటుంది. రెండవది చూడండి, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. అమ్మో, వీడు బాగా చొక్కా కొట్టుకున్నాడు, నాకు చీర కొనమంటే కొనలేదు మన పండక్కి. మావిడి నగలు మాత్రం బ్రహ్మాండంగా ఉండే కానీ షర్టు కొనుక్కుంటానంటే ఎందుకు షర్టు కొన్నావా నన్ను? నో మత్సరపడదు. ఎలా ఉంటుంది? అండర్స్టాండింగ్ ఉంటుంది. అక్కడ మీరు కనుక 7 వచనాల వరకు కనుక మీరు చూస్తే ఈ ప్రేమ వెనుక ఉన్నటువంటి లక్షణాలని అక్కడ చక్కగా స్పృశించడం జరిగింది. కాబట్టి మీ వైవాహిక జీవితంలో మొట్టమొదటిగా మీరు కోరుకోవాల్సింది, మీకు ఉండాల్సింది ఏంటండి? ప్రేమ అనేటువంటిది ఉండాలా. ప్రేమ యొక్క గుణలక్షణాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ 13వ అధ్యాయం 4 నుంచి 7 వాక్యాల్లో మనం చూడవచ్చు. తర్వాత ఈ విషయాన్ని మర్చిపోతున్నారేమో మీరు అనేటువంటి ఉద్దేశం మీద ఈ పురుష ఆధిక్య ప్రపంచంలో పురుషులు విస్మరిస్తారు అనేటువంటి విషయం మరి దేవుని యొక్క ఆత్మ గుర్తెరిగేమో ఏం చెబుతుంది అని అంటే 25వ వాక్య భాగం ఇప్పుడు చదవండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. మీరు ఎందుకు ప్రేమించాలి? ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సంఘాన్ని, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పెనవేసి చెప్పాడండి ఇక్కడ. అంటే సంఘం ఎంత గొప్పది, ఈ కుటుంబ జీవితం అనేటువంటిది ఎంత గొప్పది అని చెప్పడానికి చక్కగా ప్యారలల్ లైన్స్ డ్రా చేశాడు. అంటే ఒక సమాంతర రేఖలుగా గీసాడు వాటి రెండింటిని కూడా. పట్టాలు ఎలా ఉంటాయి? రైలు పట్టాలు చూశారు కదా, చక్కగా సమానంగా ఉంటాయి. అట్లాగా ఈ కుటుంబ జీవితాన్ని, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధాన్ని, రెండో దాన్ని సంఘాన్ని, సంఘ జీవన విధానాన్ని, రెండింటిని కూడా 2 పట్టాల్లాగా ప్యారలల్గా చూపించాడు. దాని మీద ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం అనేటువంటిది సజావుగా సాగుతుంది. అమ్మయ్య, వాళ్ళకి చెప్పేళ్ళే ప్రేమించమని నాకేం లేదన్నమాట అని అనుకోబాకండి. ఇది అర్థం కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి 2వ పాయింట్ని కూడా మనం చూడాలి. ఆ 2వ పాయింట్ చూద్దాం. చూడండి, 22వ వాక్య భాగంతో స్టార్ట్ అవ్వండి. విషయం తెలుసా? ఇందా చదివిన వచనం ఎంత మీరు? 25. అంటే 25 తర్వాత 22 ఉంటుందా? 25 కన్నా ముందు ఏది ముందు? స్త్రీలకు ముందుగా చెప్పాడు. ఏమన్నాడండి? స్త్రీలని లేడీస్ ఫస్ట్ అని బస్సుల్లో కూడా రాసేది. అందుకే మీరే ముందు. ఏంటో చూడండి, మీకు కూడా ఉదాహరణ చెప్పాడు, మాదిరి చెప్పాడు. ఎలాగా? మీరు మీ భర్తలకు విధేయత చూపుతున్నారు అని అంటే ప్రేమ లేకుండా చూపలేరు. కాబట్టి మీలో ప్రేమ ఉంది, మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ప్లస్ ఏమన్నాడు? ప్రభువునకు వలె. మీరు ఇప్పుడు దేంట్లో ఉన్నారు? మీరు దేవునిలో ఉన్నారు, క్రీస్తు యేసులో ఉన్నారు, ఆయన శరీరంలో మీరున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అనుకరించేటువంటి మాదిరి ఎవరో? ప్రభు అయినటువంటి యేసు. అందుకని ఇటు పురుషులకి ఇటు స్త్రీలకి ఈ ప్యారలల్ లైన్ డ్రా చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ ప్యారలల్గా సంఘాన్ని, క్రీస్తుని మాదిరిగా చూపుతూ ఉన్నాడు. ఈ మాదిరిని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఏమంటున్నానంటే, ఇలాంటి మాదిరిని కనుక మీరు పాటిస్తే, అనుసరిస్తే మీ జీవితం కూడా సజావుగా, సక్రమంగా, ఆదర్శవంతంగా, ఫలభరితంగా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది అనేటువంటిది దాని యొక్క సారం. చూద్దాం. చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె లోబడి ఉండు. కానీ మనం ప్రభువుకు వలె మాదిరిగా తీసుకోం. మనం ఏమంటామంటే, ఆ పక్కన లక్ష్మి చూసావా, మా ఫ్రెండ్ జ్యోతి చూసావా, వాళ్ళు ఆయనకి చెప్పగానే అంటే మనం మాదిరిగా ఎవరు తీసుకుంటున్నాం? అక్కడ లోకస్తుల్ని, లోక రీతిని మాదిరిగా తీసుకుంటున్నాం. కానీ క్రైస్తవ స్త్రీ ఎవరిని మాదిరిగా తీసుకోవాలా? ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. ప్రభువులో ఉన్నటువంటి గుణలక్షణాలని మాదిరిగా తీసుకోవాలా? క్రైస్తవ
పుణ్యాత్ములు ఉన్నారు కదా, అంటే పితరులు లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు, మనకు ఆదర్శవంతులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. మనకు లోకం వద్దు. లోకం ఆల్రెడీ చెడిపోయింది కాబట్టి మనకి నీతిమంతుల యొక్క మాదిరిని సూచించాడు మనకి. కాబట్టి మనం ఈ విషయాన్ని మౌలికంగా మొట్టమొదటిగా గుర్తిస్తే ఇదంతా పక్కన పెట్టి డైరెక్ట్గా అది పట్టుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 2 పెట్టానండి, 2 వస్తువులు పెట్టాను. ఇది 1,00,000 రూపాయలు అన్నాను, ఇది 10,000 అన్నాను. ఏది తీసుకుంటారు మీరు? అది సన్నదైనా కానీ అది చిన్నదైనా కానీ ఏం చేస్తారు? అది మీకు శ్రేష్టమైనది డైరెక్ట్గా ఇక్కడ దొరికితే లోకంలో లక్ష్మి ఎందుకు, జ్యోతి ఎందుకు? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? కనుక ఈ మాదిరి ఎవరి నుంచి వస్తుంది మనకి? ఎవరిచ్చారు ఆ మాదిరి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన మాదిరి. ఆయన యొక్క మాదిరిని ఇక్కడ చూపిస్తే ఏమంటాడంటే, ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అక్కడ ప్రభు ఎవరికి లోబడ్డాడు? మరి దేవునికి లోబడ్డాడు. అంటే ఈ లోబడటం అనేటువంటిది ఒక దైవీకమైనటువంటి గుణలక్షణం అనేటువంటి సంగతి తెలుసుకోవాలి. మేము లోబడాలా అంటే మేము తగ్గాలా? అటు అనుకోబాగా, అక్కడ అనుకునే పాయింట్ కాదు అది. ఎట్లాంటి పాయింట్? లోబడటం అనేటువంటిది దైవిక గుణలక్షణం, పరిశుద్ధుల యొక్క లక్షణం అని తెలుసుకోవాలి మనం. అర్థమవుతుందా? అంటే నాకు ఫ్రీడమ్ యేసు ప్రభుకి లేదా? ఆయన ఏమన్నాడు? ప్రాణం పెట్టడానికి పూర్తి హక్కు, రైట్స్ ఐ హ్యావ్ అంటున్నాడు. కానీ ఆయన శిలువ మార్గం తండ్రికి విధేయత చూపించాడు కాబట్టి తండ్రి మాటను నెరవేర్చడానికి ఆయన శిరసా వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఎలా అనొచ్చు ఆయన? నో, హీ ఒబేడ్ బికాస్ ఫాదర్ సెడ్ సో. తండ్రి ఆ విధంగా చెప్పాడు కాబట్టి ఇది మనం నేర్చుకోవాలా. ఇక్కడ మొట్టమొదటిగా వైవాహిక జీవితం బాగుండాలంటే ఫస్ట్ ఏముండాలండి? ప్రేమ. చెప్పండి, ఏముండాలి? ప్రేమ. తర్వాత ఏముండాలి? ఒబీడియన్స్, అంటే విధేయత అనేటువంటిది ఉండాలి. తర్వాత మూడవదిగా గుడ్ కమ్యూనికేషన్ ఉండాలండి. ఏముండాలి? గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ సమయం గడిపేటువంటి అవకాశం రావాలి. ఇది నేను చూసినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య లోపం అండి, వైవాహిక జీవితం దెబ్బతింటానికి. ఏంటండి? ఏం లేదు, కమ్యూనికేషన్ లేదు. ఏమేమనుకుంటుంది? నేను మా ఆయన సాయంత్రం రాగానే 6 గంటలకి డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలనుకున్నాను. ఈయనేమనుకున్నాడు? నేను పడుకుందాం అనుకున్నాడు. ఆయన వచ్చి పడుకున్నాడు, ఏమేమో అటు వెళ్దాం అనుకుని రెడీ అయింది. వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంది, ఆడ పడుకున్నాడుగా, ఎందుకని ఆడ కూర్చుంది. ఏమో చురుబురులు ఆడిద్ది, ఏమో చురుబురులు ఆడుతుందని వాడేం చేస్తాడు? వాడు చురుబురులు ఆడతాడు. ఇద్దరికి ఏమైంది? కాసేపు ఉన్న తర్వాత రెండో రోజు అది బయటపడుద్ది. అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం బహిర్గతం చేయనటువంటి సైకాలజీ చెబుతున్నటువంటి మాట ఏమంటుందండి? అంటే మనస్తత్వ శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కార్ల్ జంగ్ చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? కార్ల్ జంగ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుకుంటా చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడు అనంటే, కార్ల్ జంగ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా ఫేమస్, ఆయన కాంటెంపరీ. ఏమంటాడంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికైనా ప్రమాదం, 3వ నాడైనా బయటకు వస్తాయి. మనసులో దాచుకుంటే ఏమైంది? అగ్నిపర్వతం లాగా ఉంటుంది, అది ఎప్పుడైనా బయటపడింది. నేను మా ఫ్రెండ్ గొడవ సంగతి చెప్పాను కదా, సినిమా దగ్గర వచ్చిందన్నా కదా, సినిమా దగ్గర స్టార్ట్ అయిందంతే, పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలైన గొడవలు. ఆ రోజు ఏం చేసావా నువ్వు? మేము అడ చేస్తే మమ్మల్ని నీ మాట అన్నావా? ఆ రోజు ఏంది మీ అమ్మ మొహం అట్ట పెట్టుకో. 4 ఏళ్ళు బాగానే ఉండారు, ఏ రోజు అమ్మో చెప్పలా మీ మొహం అమ్మ ఇట్ట పెట్టుకుందని అనలా. ఈడు ఏమల్లా, ఈడు మొదలుపెట్టాడు. తర్వాత ఏమని? నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, ఫోటో తీసుకొచ్చిన రోజే డౌట్ వచ్చిందని ఈడు అన్నాడు. మరి 4 ఏళ్ళు కాపురం చేసినప్పుడు ఫోటో తీసుకొచ్చిన డౌట్ అనే సంగతి నాకెందుకు చెప్పలాడు? సరే, ఈడ గొడవ అయితే వీళ్ళని చెప్పాలిగా, మరి వాళ్ళ అమ్మ అట్ట పెట్టిందండి ఏందండి అని అన్నట్టయితే, ఏమో అట్ట పెట్టుకున్నామంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారని అమ్మట సర్ది చెప్పేవాడిగా. ఏమని? అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్.
బహిర్గతం చేయనటువంటి భావజాలం ఆలోచన కనుక లోపల దాచుకుంటే అగ్నిపర్వతంలాగా కొతలాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు పగిలిద్దో తెలియదు. పగిలిన తర్వాత ఏమైంది? విధ్వంసమే. నీ దారి నీది, నా దారి నాది. మళ్ళీ అతకడానికి కూడా కష్టం, బంధం అట్ట తయారద్దు. అందుకని ఏమి ఉండాలా? కమ్యూనికేషన్ ఉండాలా. కమ్యూనికేషన్. నీ భారత సమయం కేటాయించు. నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఆ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నేను ఇట్ట అనుకున్నావు, చెప్పావా? మరి చెప్పావా? చెప్పలా. దానివల్ల ఏమవుతుంది? బంధం బలహీనపడతా ఉంటుంది. ఒకసారి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అంటే క్షేమకరమైనటువంటి మాటల్ని అనుకూలమైనటువంటివి పలకండి అని అంటాడు. ఎంత గొప్ప నిర్దేశకం గ్రంథం ఇస్తుందో చూడండి. ఇది భార్యాభర్తలకే కాదు, అందరికీ పనికొచ్చే మాట. ఏంటంట? ఏం చేయాలంట? అవసరాన్ని బట్టి ఉపయోగపడేటువంటి మాటల్ని కమ్యూనికేట్ చేయాలి. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. ఎట్లా కట్టుకుంటుంది? తన జ్ఞానము చేత, తన మాటల చేత. అదేం చేస్తుంది? మరి జ్ఞానం ఉంటే జ్ఞానయుక్తమైనటువంటి మాటలే కదా మాట్లాడేది. దాచుకోం కదా, లోపల ఉండదు కదా, బయటకు వచ్చింది కదా, అది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఏమవుతుందంట? ఇల్లు కట్టుకొను. తర్వాత అది ఇంగ్లీష్లో బాగుంటుంది అనుకుంటా ఈ వర్షన్. అది ఇంగ్లీష్లో చూడాలి యాక్చువల్గా, కానీ అక్కడ చాలు మనకు ఉన్నటువంటి అర్థం. 25:11 కూడా చూడండి ఒకసారి, దాన్ని సంపూర్ణంగా మాట్లాడుకుందాం. 25:11 ఏమన్నాడండి? అంటే గ్రంథమే నీకు సూచిస్తుంది నువ్వు ఎప్పుడు నోరు కాచుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటివి మాట్లాడాలి చెప్తుందా లేదా? అంటే కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఇస్తుందా లేదా గ్రంథం? కాబట్టి నువ్వేం చేయాలా? ఉన్నటువంటి రైట్ వాడుకొని నీ కుటుంబం పట్ల మనం ప్రతి వాళ్ళని కూడా మంచి విషయాలని అనుకుంటాం కాబట్టి, గొప్ప సంగతుల్ని మనం తలుస్తాం కాబట్టి, మనం సముచితంగా ఏం చేయాలా? వాటిని కమ్యూనికేట్ చేసుకోగలగాల. నీకేం కావాలో నీ భర్తకు చెప్పు. నువ్వు బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, లోపల దాచుకోబాక. ఏం చేస్తావు? పంచుకో, నీ భర్తతో మాట్లాడు. నీ భార్యకి నువ్వేమైనా చెప్పాలనుకున్నావు, లోపల పెట్టుకోబాకు. ఏం చేయాలా? చెప్పాలా. ఈవెన్ నీ ప్రేమ అయినా సరే, నీ భార్య ఈరోజు కష్టపడింది, నీ భార్య మంచి పని చేసింది, జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దట్ యు లవ్ హర్. నువ్వు ఏ విధంగా తను ప్రేమిస్తున్నావు, ఆమె పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు నోరు తెరిచి ఏం చేయాలా? పంచుకోవాలి. అబ్బే నవ్వే అని భలే ఇష్టం అండి, మా భలే ఇష్టపడి ఆట చెప్పకుండా ఏడిపోయిన ప్రేమలు ఎన్ని లేవు. ఆమె ఏమనుకుంటుంది? ఆయనకి ఇష్టం లేదేమో, ఎప్పుడు చూసినా చిర్రుబుర్రులు ఆడుతూ ఉంటాడని ఆమె అనుకుంటుంది. వీడేమనుకుంటున్నాడు? నేను చెప్పకపోయినా మనం నెక్లెస్ తెచ్చి ఇచ్చాను బా, మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుచీర తెచ్చాను, తీసుకొచ్చి ఆడ పడేస్తున్నాడు. ఆమె ఏమంటుంది? నోటితో ఎక్స్ప్రెస్ చేస్తాడేమో, ఆ ప్రేమని మాట ద్వారా చెప్తాడేమో. ఆ మాటకున్నటువంటి పవర్ అలాంటిది. అందుకని ఏం చేయాలా? కమ్యూనికేషన్ ఉండాలా. సో బీ ఎక్స్ప్రెసివ్. బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, ఏమండి నాకు ఇది ఇబ్బందిగా ఉంది, ఐ కెనాట్ హ్యాండిల్, నేను హ్యాండిల్ చేయలేను చెప్పాలా. భర్త నీకు నచ్చలేదు, నువ్వు చెప్పాలా. సమయాన్ని పరస్పరం మీరు కేటాయించుకోవాలా. ఇది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత 4వదిగా ఏముండాలో తెలుసా? తగ్గింపు స్వభావం ఉండాలండి.
ఏం స్వభావం అండి? తగ్గింపు స్వభావం ఉండాలి. ఏయ్ నేను చెప్పిందే చల్లాలి, లేదు నేను ఎక్కువ కట్నం తెచ్చాను, నేను చెప్పిందే నో. ఏముండాలా? తగ్గింపు స్వభావం ఉండాలి. మనం ప్రేమించినప్పుడు ప్రేమ సహనం నేర్పుతుంది, సహనములో నుంచి తగ్గింపు వస్తుంది. ఈ తగ్గింపు స్వభావాన్ని స్వయాన మన ప్రభువు వారే ప్రదర్శించారు. ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి ఆయన? మీ అందరికీ తెలుసు. ఎంత తగ్గించుకున్నాడు? ఎందుకు 2 మెట్లు దిగాడు? 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. కృపను ఎరుగుదురు కదా అన్నాడు. కృప తర్వాత చెప్తా ఏంటో వచనం పూర్తి చేయండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, ఆయన ఏమన్నాడు? ఆయన ధనవంతుడు, కానీ ఏ స్థాయిలో తగ్గించుకున్నాడు? తన్ని దరిద్రుడు స్థాయికి తగ్గించుకున్నాడు. దేనికోసం? మనమನ್ನು ధనవంతులు చేయటం. అంటే ఒకవేళ ఈ లక్షణం, ఈ స్వభావం భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల కనుక ప్రదర్శిస్తే గొడవలకు ఆస్కారం ఉంటుందా? ఏమండి, ఆస్కారం ఉంటుందా? ఎంత మాదిరికరంగా, ఎంత సంతోషకరంగా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఆ స్థాయిలో తగ్గించుకున్నాడు. దీన్ని ఫిలిప్పీ 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు కనుక మనం గమనిస్తే ఆ తగ్గింపు అనేటువంటిది శిలువ మరణము పొందునంతగా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. శిలువ మరణం ఎవరు పొందుతారు? ఒక క్రిమినల్ పొందుతాడు. శిక్షకు లోనైనటువంటి వాడు, శాపగ్రస్తుడైనటువంటి వాడు పొందేటువంటి శిక్ష. అలాంటి శిక్షను ఆయన పొంది నీకేమనుగ్రహించాడు? రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అంటే నువ్వు ధనవంతుడు అవుతున్నావు దాని ద్వారా. ప్రభువే స్వయాన దేవుని కుమారుడై ఉండి తన్ను తాను తగ్గించుకుని నీకు మాదిరి చూపితే నువ్వు లౌకికమైనటువంటి విషయాల్లో నువ్వు ప్రేమించేటువంటి నీ యజమానుడైనటువంటి భర్తకి నువ్వు లోబడటంలో తప్పే ఉంది? నువ్వు ప్రేమించినటువంటి నీ సగభాగానికి లోబడుతుంటే మగాడిగా నీకు లోపం ఏమిటి? నీకు తప్పేంటి? నీ ఆక్షేపణ ఏంటి? సో పరస్పర వైవాహిక జీవితంలో ఏముండాలి? తగ్గింపు స్వభావం అనేటువంటిది ఉండాలి. 5వ ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తున్నాను చూడండి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. పరస్పరం గౌరవించుకోవాలి. ఏం చేయాలండి? పరస్పరము గౌరవించుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 33వ వాక్య భాగం చూడండి. ఇక్కడ చిన్న మీకు ఒక కరెక్షన్ చెప్తాను చూడండి. ఇక్కడ రాసినప్పుడు మూల భాషలో లేదా ఇంగ్లీష్లో ఏముందో చూడండి. ఎవరన్నా మీకు తెలిసినటువంటి వాళ్ళు అర్థమవుతుంది. కొన్ని ట్రాన్స్లేషన్స్ ఎలా చేసేయి అనేటువంటిది కూడా నేను చెప్తాను. సరే, మీకు అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పాయింట్ చెప్తాను చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను, భార్య అయితే తన భర్త యందు ఏమన్నాడు? మరి ఏంది వచ్చిన కాడ నుంచి మీరు పక్కన కూర్చున్నారు, భయపడరేంది కొద్ది కూడా మీరు? ఆడ భయం కాదు, అసలు అది రాంగ్ ట్రాన్స్లేషన్. అది భయం కాదు, రెస్పెక్ట్ అనే వర్డ్ ఉంటుంది, హానర్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. అంటే ఒక తర్జుమాలో రెస్పెక్ట్ అని తర్జుమా చేశారు, ఇంకో చోట గౌరవం అనేటువంటిది తర్జుమా చేశారు. భార్యకి ఏం చెప్తున్నాడండి? తన భర్త పట్ల గౌరవం, రెస్పెక్ట్ ఉండాలా. అతను నా భర్త, నా సగభాగం, రెస్పెక్ట్, ఒక గౌరవం ఉండాలి. అమ్మాయి మాకు చెప్పలేదు అనుకుంటున్నారా? ఏంది, మీకు కూడా చెప్పాడు. అది కూడా చూద్దాం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమనుందో చూడండి. అటువలే పురుషులారా
ఇది మనం గమనించాలి. అక్కడ ఈ మాట మీద మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం వేరే బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఏమన్నాడు, జీవం అనేటువంటి కృపావరములో మీ భార్యలు పాలివారంటే మీ తోటోళ్ళు, మీతో పాటు పక్కన కూర్చునేవాళ్ళు, ఒకే సినిమా చూసేవాళ్ళు అని అర్థం మాట. పక్క సీట్లు కూర్చొని చూస్తూ ఉంటాం కదా, అట్లాగా ఈ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో వాళ్ళు మనతో పాటు సమానంగా లేదా మనతో పాటు కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కనుక ఏమంటున్నాడండి, మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఏమన్నాడు? సన్మానించి అన్నాడు. సన్మానించి అన్నప్పుడు ఇంగ్లీష్లో అక్కడ రెస్పెక్ట్ అని వాడాడు. రెస్పెక్ట్, హానర్, ఈ పదాలనే వాడారు అక్కడ. ఓ తర్జుమాలో రెస్పెక్ట్ అన్నారు, ఇంకో చోట హానర్ అన్నారు. అక్కడ భయం అని తర్జుమా చేశారు. భయం కాదు, ఏమనుంది అక్కడ? రెస్పెక్ట్ అని ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరికి పరస్పరము ఎలా ఉండాలని చెప్తున్నాడు అక్కడ? ఈ ఇరువురు కూడా గౌరవించుకునేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది గ్రంథం సూచిస్తున్నటువంటి నిర్దేశకం. గ్రంథం ఇస్తున్నటువంటి, పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి మాదిరి. ఒకసారి 5 నెంబర్ వేసుకుందామా? ఒకసారి మనం ఎందుకు చేసుకుంటామో మీ అందరికీ బాగా తెలుసు, నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కుదుర్చుకున్నటువంటి ఈ బంధం, కాపురం అనేటువంటిది పదిలంగా కట్టే వరకు తోడు రావాలి అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా 5 విషయాలు మాట్లాడుకున్నాం. చాలా చెప్పొచ్చు, మనం ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఇంకో 2 పెంచుకుందాం. అర్థమవుతుందా? ఇంకో 2 పెంచుకుందాం. ఏంటంట 5? ఫస్ట్ ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ఈ ఆర్డర్ మిస్ అవ్వక. ఏముండాలా? ప్రేమ ఉండాలా. తర్వాత ఏముండాలా? విధేయత ఉండాలా, ఒబీడియన్స్. థర్డ్ ఏముండాలా? కమ్యూనికేషన్ ఉండాలండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు నుంచి కనుక మీరు చేయకపోతే ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచే, ఈ గడి నుంచే మీరు ఏం చేయాలా? కమ్యూనికేషన్ పెంచుకోవాలి. మాట్లాడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మీ భావాలను చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. అవకాడ మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు కాబట్టి సర్దుకుంటారు. అర్థమవుతుందా? సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ లేక చాలా కాపురాలు కూడా దెబ్బతింటున్నాయండి. అర్థమవుతుందా? మీరు ప్రేమిస్తున్నారు, చెప్పండి మీ భార్యకి. రోజుకి ఒక్కసారనే చెప్పుకోవాలి. భార్య భర్తలు ఏమని తెలుసా? ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. ఏంది నవ్వుతారు? ఏదో బూతి చెప్పినట్టు. జనాలకు కాదు నేను చెప్పమంటుంది. ఎవరికి చెప్పాలి? భార్య భర్తకి చెప్పాలా? మరి నువ్వు ప్రేమిస్తున్నావా లేదో నాకంటే తెలిసిద్ది. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు మీ భార్యలని ప్రేమిస్తున్నారు లేదో, మీ భర్తను మీరు ప్రేమిస్తున్నారు లేదో అటు తెలిసిద్ది. రోజు అదే వంట వండి పెడుతున్నావు, కూర మారుతుంది. ఆయన రోజు వచ్చి అయ్యే కూరగాయలు చేస్తున్నాడు. ఆయన ఆ గదిలో పడుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అదే ఆఫీస్గా. ఏడ తెలిసింది నీకు? రొటీన్ కదా. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఇటు వస్తున్నాను, డోర్ పడింది, చేయి నలిగింది, అప్పా అంటేనే మీకు తెలిసేది నా ఏళ్ళు నలిగిందని. ఇటు చూసుకుని నలుకుంటే జేబులు పెట్టుకున్నట్టు వచ్చారనుకోండి, మీరేమనుకుంటారు? ఏం కాలేదు ఆడికంటే. నేను ఎంత పెద్ద కేకేస్తే మీరేమనుకుంటారు? అంత దెబ్బ తగిలింది అనుకుంటారు. పడి అయ్యా నా వల్ల కావట్లేదు బా అన్నాను అనుకోండి, మీరేమంటారు? పాస్ట్ గారికి బాగా నలిగినట్టు మీరు ఫీల్ అవుతారు. ఎప్పుడు? నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. ఎక్స్ప్రెస్ చేయకుండా ఏళ్ళు ఇరిగిపోయింది అని వచ్చారనుకోండి, మీరేమనుకుంటారు? వీడి దగ్గర ఇంకో 2 ఏళ్ళు ఉండే ఇంటికాడ ఆడ అట్టగా అంటాడులే అనుకుంటారు. అందుకని ఏం చేయాలి? మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ అంటే భావ వ్యక్తీకరణ చేయాలా. నేను బయట వాళ్ళకి చెప్పమంటలా, ఏ నవ్వుకోవటం సిగ్గుపడటం కాదు. ఇవన్నీ పారదర్శకంగా మాట్లాడుకోవాలి. ఈ పారదర్శక లేకపోవటం మూలానే లోపాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? రోజు ఒక్కసారైనా భార్యాభర్తలు ఏం చేయాలా? చెప్పుకోవాలి. ఎక్స్ప్రెస్ దెమ్ సెల్ఫ్. వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకోవాలా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నీకు ఎంతగానో తోడ్పడుతున్నారు. ఇప్పుడు వేరయ్య అక్కడ కొట్టి పెట్టుకున్నాడు, వేరే వండుతున్నాడు ఏంది? ఎవరు వండుతున్నారు? వాళ్ళ అమ్మ అత్త కోడలు ఇద్దరు వండుతున్నారు. సరే వాళ్ళిద్దరు ఇటు కొట్టగానే కూరగాయలు కింద పడుతున్నాయి. ఇటు కుళాయి తిప్పంగానే ఆయిల్ వస్తుంది. ఎవరు తెస్తున్నారు? అంటే మ్యూచువల్గా జరిగితే ఏం జరుగుతుంది?
ఇక ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి వస్తుంది, ఒక పని అనేది జరుగుతుంది. అందుకని ఏం చేయాలా? ఎక్స్ప్రెస్ చేసుకోవాలా. థ్యాంక్ యూ దేవి, ఈరోజు నువ్వు బాగా చేసావు, కూర అద్భుతంగా ఉందన్నా అనుకో, ఆమె తినకపోయినా ఏమనుకుంటుంది, బా మా ఆయన చూడు ఎంత బాగుందని చెప్పాడు. తినపోయినా తృప్తిగా ఉంటుంది ఆ మాట. అట్లాగే ఏమండి ఈరోజు బాగా కష్టపడ్డారండి, మీరు బాగా పని చేశారని నన్ను వేరే అనుకుంటాడు, హ్యాపీ. సో అది కదా కావాల్సింది, సంతోషం కదా మనకు కావాల్సింది, సమాధానం కదా మనకు కావాల్సింది ప్రేమ కదా. అది తెలుసుకోండి. అందుకని నెవర్ ఎవర్ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి మీరు ఎప్పుడు కూడా వెనుకాడద్దు, నలిగిపోవద్దు. ఎందుకు నలిగిపోకూడదని చెబుతున్నాను? నలిగితే ఏమవుతుంది? ఆ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలైద్దో తెలీదు. అగ్నిపర్వతం బద్దలైందా, ఒక్కసారి బంధంలో ఎడబాటు వచ్చిందా, ఏమవుతుంది? కష్టం. మళ్ళీ ఏముంటుంది తెలుసా? మళ్ళీ ఇంకో అవకాశం కూడా చూసిద్ది. ఇప్పటికైనా చూడండి, కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ముసలోళ్ళు అయిన తర్వాత 30-40 ఏళ్ళప్పుడు కూడా అరే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒకడు ఏం చేశాడంటే, ఇది చెప్పి ముగిస్తాను, సరిపోతుంది కదా సార్. ఒక అతను ఏం చేశాడంటే, వాళ్ళ పొలాల దగ్గర కావిలు ఉంటా తాగంగానే ఓనర్ని తిడతాడు. ఆ పొలం యజమాని ఎవడు పొలాల కాపలా ఉంటాడు, ఆడేమో మూతుబారు రైతు, 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటుంది. వాళ్ళ పొలాల మీద ఈడేం చేస్తాడు, కాపలా చేస్తాడు. కాపలా ఉండేవాడు. కాపలా వేసినంత అయ్యగారు అంటాడు. సాయంత్రం 90 డ్రామా అనేవాళ్ళు అప్పుడు రోజుల్లో, నాటు సారా ఈ డ్రామా అనేవాళ్ళు పొలాల మీద కాసేవాళ్ళు. అది దాగి ఊళ్ళోకి వస్తాడు ఇక డ్యూటీ దిగిన తర్వాత. అబ్బో అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలే, అంతా సంస్కృతమే. అట తిడతాడు. అట్ట వాడు తాగితే ఏ రోజో ఓనరు ఎవడో ఒక పొలవాడు ఏమన్నానంటే అడ్డం పడ్డాడు, వీడు కొట్టేశాడు. వాడు తన్నులు తిన్నాడు. ఎవరు? ఓనరు, అంటే పక్క పొలం రైతు కూడా కావచ్చు. వీడు తాగాడు, దిగిన తర్వాత అయ్యారు అంటే మళ్ళీ వచ్చాడు, పొలంలో పని చేసుకుంటున్నాడు. మరి ఆడేం చేశాడు? దెబ్బతిన్నాడుగా. దెబ్బతిన్నవాడు ఏం చేశాడు తెలుసా? సమయం కోసం చూశాడు. 10 సంవత్సరాల తర్వాత వాడు దొరికాడు. వాడు అనుకున్న టైంలో దొరికాడు. పొలుగుతో కొట్టాడండి. కొట్టి నిర్జీవంగా పడున్నాడు అంటే, రే నేను ఎందుకు కొట్టానో గుర్తు చేసుకో పోరా అని తిట్టాడు ఆయన. అంటే వాడి మనసులో ఏముంది? దాన్ని మనసులో పెట్టుకున్నాడు. వాడు ఎంత పెట్టుకున్నాడంటే 10 ఏళ్ళ తర్వాత, అంటే వాడి వయసు మారిపోయింది, అంటే వాళ్ళు అంత శక్తి లేదు. వీడు అవకాశం కోసం చూశాడు. అవకాశం చూసిన తర్వాత ఎట్ట కొట్టాడు? ఆడి చేత్తో కొట్టాడు. వీడి దేంతో కొట్టాడు? అట్లా ఉంటుంది దెబ్బ. అంటే విధ్వంసం అట్లా ఉంటుంది. అందుకని ఏం చేస్తారండి? బీ ఎక్స్ప్రెసివ్, అంటే మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండి. మీకు నచ్చలేదు చెప్పమని చెబుతున్నా, మీకు నచ్చింది ప్రేమిస్తున్నానని చెప్పండి. ఇట్లాగా భార్యాభర్తలు ఎప్పుడైతే ఒక కమ్యూనికేషన్, ఒక హెల్దీ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటారో, అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారో, మీ కాపురాలు బాగుంటాయి. మీ కాపురాలు ఏ విధమైనటువంటి ఎడబాటు రాదు. మీరు క్రైస్తవ కుటుంబానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ చెప్పినటువంటి విషయాలని మీరు గుర్తుపెట్టుకుంటారని, వీటిని మీరు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.